అంతా ప్లాన్ చేసుకొని వచ్చినా అని లాస్ట్ బిస్కెట్ అయింది. ఏం బిస్కెట్ కాలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. ట్రిప్ కాస్త అడ్వెంచర్ ఉంటుంది మొత్తం ఎప్పుడైనా. అడ్వెంచర్లోనే చాలా తెలుసుకుంటాం. ఇదేనా? చెక్ ఇన్ జరుగుతుంది గైస్. కూర్చొని ఆడలేకపోతే ఇది హోటల్లో మేము ఉండబోతున్నాం. గారి అవుట్ఫిట్ చెక్, బ్యాగ్, కింద ఒక షూజు, పైన కొన్నది చిన్నది బనీని కట్ చేసుకొని వేసుకుంది. మనది ఇస్తారా? మనది ఏం లేదు, ఒక టీషర్ట్, చినిగిపోయిన ప్యాంట్, షార్ట్, ఒక గోల్స్, గోల్స్, చైన్ ఒకటి, వాచ్ ఒకటి, అవుట్ఫిట్ చెక్. ఇంకా చూస్తారా డిజైన్ ఒకటి. సో అట్లా ఒక రౌండ్ వేసుకుందాం మనం ఇక బస్ స్టాప్ దగ్గర. చెట్టు బాగా పీస్ఫుల్గా ఉంది. ఇది అసలు మంది లేనట్టే ఉన్నది, అసలు మంది లేరు మనం ప్రస్తుతానికి ఉన్న ప్లేస్లో అయితే. హాయ్ గైస్, ఇప్పుడే బస్ దిగినాం. హాయ్ గైస్, ఇప్పుడే బస్ దిగినాం. మేము ఇప్పుడు వెనీస్ ఫేమస్ సిటీకి వెళ్తున్నాం. అది ఫేమస్ కాదో నాకు తెలియదు, కానీ ఫనీ అయితే ఫేమస్ అని చెప్పాడు. సో నేను కూడా ఫేమస్ అని ఫిక్స్ అయిపోయినా. సో ఇప్పుడు మేము బస్లో కాకుండా దీన్ని ఏమంటారు, ట్రామ్లో వెళ్తున్నాం. ఫస్ట్ టైం నేను అసలు ఈ ట్రామ్స్ ఎట్లా వస్తాయి ఏంది అని నాకు అసలు జీరో ఎక్స్పీరియన్స్. స్విట్జర్లాండ్ వ్లాగ్స్లో ఎవరో వ్లాగ్స్ స్విట్జర్లాండ్, ప్యారిస్ ఇట్లా అట్లాంటి వ్లాగ్స్లో చూస్తుండే నేను. అది ఇటాలియన్ లాంగ్వేజా? తిడుతున్నాడు అర్థమైతేలే, మాట్లాడు. ఓకే, ఇట్స్ ఓకే, మనకి ఎందుకులే కానీ. ఆ రోడ్ మీద వెళ్తుంది, అది ఎట్లా వస్తుంది ఏంది నాకు తెలియదు. అదేనా? ఓ అంటే దీనికి సేమ్ ట్రైన్ లెక్క ఉంటుంది కదా. నీ వాయిస్ రాదు ఎందుకంటే ఒకటే మైక్, నేను ఒక మైక్ పోగొట్టినా గైస్, అది దొరుకుతుందా లేదా నాకు తెలీదు. నేను చెప్పిన కదా ST1 అని ఉంది కదా, ట్రామ్ అనే ఉంది దాని మీద. సో ఇది గైస్ ట్రామ్ లెక్క రాలేదు, బస్ లెక్కనే వచ్చింది. బిస్కెట్ గైస్, బిస్కెట్. ట్రామ్ తీసేసినట్టున్నారు. కరెంట్ బిల్కి దానికి కరెంట్ నడుస్తుంది, మరి ఎట్లా నడుస్తుంది? ఫైనల్ కనిపిస్తుంది. కానీ ఇది ఎంత పొడి ఉంది, ట్రైన్ లెక్క ఉంది. ఈ 3 బస్సులు జాయిన్ చేసారు చూసారా, చూడండి మధ్యలో కాదు ఒకటి ట్రైన్ లా జాయిన్ చేస్తారు. జాయిన్ చేసి ఇలా లాస్ట్ ఇక్కడ మేము కూర్చున్నాం. మైక్ పోగొట్టినా గైస్, అది దొరకాలని కోరుకోండి ప్లీజ్. కోరుకున్నాం. విల్లరా ఇది, విల్లా చాలా ఇప్పుడు ఏమన్నా తినాలా, గట్టిగా అవుతుంది ఇప్పుడు. ఊతుందిరా బ్రిడ్జ్, ఊతుందా? ఎల్లు అన్నా నాకు ఊగుతుంది, భయపడి. వీడు గమ్మత్ ఎత్తురు వీళ్ళేమో, పాటలు పాడుతున్నారు వాళ్ళు. చలో గాయస్ మనం వచ్చేసినాం బ్రిడ్జ్ పైకి. అయితే బ్రిడ్జ్ ఊగుతుంది, మనకు భయం అవుతుంది. ఏడ చూస్తే ఆడ బ్రిడ్జ్లు ఉన్నాయి, బోట్లు, బ్రిడ్జ్లే. మనమైతే ఒక బ్రిడ్జ్ మీదకి ఎక్కినాం ప్రస్తుతానికి. వచ్చే చూసుకుంటే వచ్చారు 2 బ్రిడ్జ్లు కనిపిస్తున్నాయి ఆడ. ఇటు సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ చిన్న బ్రిడ్జ్ ఒకటి ఉంది. సో మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఏంది, ఈ వాటర్లలో తిరగడం, ఇట్లాంటి ప్లేసెస్ చూడడం. బ్రిడ్జ్ అంటే డ్యాన్స్ చేస్తుంది, స్ప్రింగ్ లెక్క కూతుంది మనం ఉన్న బ్రిడ్జ్. చెప్పాలనుకుంటున్నావు ఏమన్నా? చెప్పచ్చు నువ్వు కూడా. చాలా బాగుంది, నేను ఫస్ట్ అయిపోయినా నువ్వు వీడియో స్టార్ట్ చేయకుండే. ఇక్కడ ఫోటో దిగుదాం దా, ఈ లొకేషన్లో దా.
నీ వాయిస్ రాదు ఎందుకంటే మైక్ నా దగ్గర ఉంది. గైస్ ఇప్పుడు మేము బోట్ ఎక్కుతున్నాం. మేము ఒక పాస్ తీసుకున్నాం అనమాట, టికెట్. బస్కి బోట్ ట్రాన్స్పోర్ట్ రెండిటికి అవైలబుల్. 2 daysకి పర్ పర్సన్. 2 days కాఫని 48 అవర్స్కి పర్ పర్సన్ 35 euros. పర్ పర్సన్ 35 euros కదా. 35 euros. నేను మైక్ దూరం పెట్టి మాట్లాడుతున్నా. ఇక్కడ ఒక డోమ్, అక్కడ ఒక డోమ్, మధ్యలో బ్రిడ్జ్. మైక్ పోగొడితే ఇట్లా ఉంటది కష్టం. ఇక్కడ దిగుదామా ఫొటోస్? ఈడ ఇంత మంచి వదిలిపెట్టి గాడెందుకు మనం అన్ని వీడియోలు కంటలు పడుతున్నాం. హలో గాయస్, మనం లోపలికి అయితే వచ్చేసినాం. ఫస్ట్ టైం బోట్ ఎక్కడానికి ట్రై చేద్దాం. ఈడ బోట్ కెనాల్ 4 kilometers ఉంటాయంట. మనం ఈ నుంచి ఇంకో ప్లేస్ కదా మీద తిరిగి బోర్ కొడుతుంది. సో బోట్ ఎక్కనికి పోవాలంటే మనం ఇట్లకి వెళ్ళి లోపలికి పోవాలా. అందరు టికెట్లు తీసుకుంటారు, పెద్ద టికెట్ కౌంటర్ ఉంది, కానీ మనం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి మనం డైరెక్ట్ లోపలికి పోవచ్చు. సో మన దగ్గర టికెట్లు ఉన్నాయి. ఫస్ట్ సామాన్ వెళ్తుంది టికెట్లు పట్టుకొని. సో ఇది మనకు ఎంట్రన్స్ అన్నమాట ఒక బోట్ ఎక్కనీకి. అటు అది టికెట్, ఇంకో టికెట్. ఇట్లా గేట్లు ఓపెన్ అవుతున్నాయి, చిన్న చిన్న గేట్లు ఉన్నాయి. మనం ఏ బస్ ఎక్కాలా? ఏ వాటర్ బస్? N2. బస్సులకి నంబర్లు ఉన్నాయి. టూ నంబర్ ఎక్కు, 2 number. 2 N2. ఏదా కన్ఫ్యూజన్ ఉందిరా. అసలు చెప్పానా అసలు మనం అటు సైడ్ పోవాలి ఇంకో దగ్గరికి. డ్రైవర్ అసలు ఇదేరా ఇల్లనే మనం ఎక్కాల్సింది. ఒక్క నిమిషం ఆగు. బి చూడు, బి ఏడు ఉంది. బి పక్కన బిలో 2 number ఎక్కాలి. లీడో అని రాసింది ఇడ. లీడో గదే. ఇటు సైడ్ మంది బాగున్నారు, అందులోకి ఎక్కాం. అందులోకి వెళ్ళిపోరాదు, ఇంట్లోకి వెళ్ళే. వాటర్ల నుంచి ఇట్లా కనెక్షన్ ఉంది బోట్లకి. ఇది ఇట్లా ఇక్కడ బోట్ వస్తుంది. ఇది ఇంకా కాదు, మనకి ఇంకా ముంగట బోట్ వస్తుంది. అర్థమవుతుందా? ఇది బోట్ కాదు, ఇది స్టాప్. ఇది బస్ స్టాప్ లెక్క. ఏది గమ్మతున్నది, ఇది బస్ స్టాప్ లెక్క స్టాప్. ఇది బోట్ ఆడ ముంగట వస్తా అన్నమాట నీళ్ళలా. మనని ముంగట కోనియరా వచ్చి ఇది లోపల పెట్టు. ఇక్కడ అందరు మనుషులు ఉన్నారు, లేకపోతే కాదు ముంగట్కి ఇక్కడ ముంగట నిల్చుంటుండే. అది పక్కది. ఇది వాటరు. ఇదంతా గమ్మత్ అనిపిస్తుంది నాకు. రా ఇగో నీళ్ళకి వెళ్ళి బ్రిడ్జు. ఇది బయట బస్ స్టాప్. చిన్న షెడ్ వేసి పెట్టిరిడా. ఈ షెడ్లో నిల్చోవాలా. అక్కడ సైడ్ బోట్ వస్తుంది, ఆ బోట్లో ఎక్కాలా. సేమ్ బస్సుల లెక్కనే వీళ్ళకి టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనది ఏ టైంకి వస్తుంది తెలుసా? చూసుకోవాలి ఇక. ఎటు పోయినా ఎటు పోం, ఇది ఇలానే ఉంటాం వీళ్ళల్లా. బోట్ వచ్చింది, ఇప్పుడు మనం ఎక్కాలి. మెల్లగా. ఫుల్ ఉంది బోటు. ఇదే మనం ఎక్కాల్సిన బోటు. ఎక్కువ గట్టి నిల్చో గొడవపై. నిల్చోబో, నీళ్ళ సైడ్ నిల్చోబో. చల్గా కొనాకు నిల్చో. ఇక్కడ నిల్చుందాం, పట్టుకొని నిల్చో. ఇట్లా కొనాకి ఉంటుంది.
మనం ఇక్కడ కొనాలి నిల్చున్నాము వాటర్ దగ్గర. పోతుంది గాయస్, బోటు పోతుంది రో, వెళ్తున్నాం మనము నీళ్ళల్లో వెళ్తున్నాము. చిన్న ట్యాక్సీ అది దాన్ని రాసింది చూసిన, ఎకో ట్యాక్సీ. ఇదొక బ్రిడ్జ్ ఇడ. వావ్, రావణి దిద్దాం ఇడ. రావణికి ఇట్లా నీళ్ళ ఫోటోలు చూడిస్తాం. ఇల్లులు సముద్రంలో, ఈ సందులలో ఇల్లులు కూడా కట్టారు. గీ బోట్ ఇంకా హైలైట్ ఉంది. వావ్, ఏం చేస్తారు వాళ్ళు, గమ్మత్తున్నా. అది మొత్తం సింహాసనం లెక్క ఉంది అది బోట్. ఇంట్లోకి ఎంట్రెన్స్ ఎట్లుంది, ఇంట్లోకి ఎంట్రెన్స్. ఓ లాలా, అది హోటల్. ఇది విఐపి బోట్ అన్నమాట. చున్నీకి అట్లనే ఉంది మొత్తం, సింహాసనం కూర్చోనీకి. అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాని మీద. భయంతో గివ్ బస్ స్టాప్లు అన్నమాట. ఇంతకుముందు మనం ఎక్కింది ఇట్లాంటి దాంట్లోకి వెళ్ళి. అది స్ట్రీట్ చూడు, అది స్ట్రీట్ అంట చూడు, అటు స్ట్రీట్ అంట చూడు. ఏది ఇట్లా గల్లీ లెక్క ఉంది అది మొత్తం. ఏది ఇల్లు గమ్మతున్నాయి అసలు. గిట్లా గిట్లా తీసుకున్నాం వీడియో. ఫిష్ మార్కెట్, ఫిష్ మార్కెట్ కాదు, వెజ్జెస్. ఇవన్నీ బోట్ స్టాప్స్, బస్ స్టాప్, ట్రైన్ స్టాప్ ఇవన్నీ బోట్ స్టాప్స్. ఇది భలే ఇంటెలిజెంట్గా కట్టారు. బిల్డింగ్ కూడా ఎంత పెద్ద ఉంది, ఈ నుంచి అడగాలి. ఇప్పుడు మనం ఒక స్టాప్ వచ్చింది అన్నట్టు, మనం నేనే దిగాలి కావచ్చు. రియాల్టో అక్కడికి వెళ్ళది వెళ్తా, అందుకే ఆపింది. వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రిడ్జ్, మనం వీడికి రావాల్సింది. ఇది 400 ఇయర్స్ కింద కట్టిరంట బ్రిడ్జ్. బాయ్ చెప్తున్నా, పోరాడు బాయ్. ఈ బ్రిడ్జ్ 400 ఇయర్స్ కింద కట్టిరంట. దీని బ్రిడ్జ్ అంటారు మరిషిదిని. 400 ఇయర్స్ నుంచి ఆ వాటర్ పాకుర్ అయింది తప్ప ఏం కాలేదా? అయిందా చెయ్యం. డిజైన్ చూడండి, బాగుంది కదా. స్ట్రీట్ బాగుంది. ఇప్పుడు ఎండ వచ్చింది, ఇప్పటిదాకా ఎండ లేకుండే, మబ్బు ఉండే కొంచెం. మనం ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినాం. ఇప్పుడే బోట్ దిగి ఆ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ కాడ ఫోటోలు దిగినాం. ఆ బ్రిడ్జ్ దగ్గర లైన్ ఉంటుంది, ఆ ఫోటోలు దిగి. ఈ బ్రిడ్జ్ పేరు వచ్చేసి రియాల్టో Ponte di Rialto. Ponte di Rialto. Ponte di Rialto. రెండు సైడ్లు, సైడ్ దాటిన తర్వాత బ్రిడ్జ్ పైన షాప్స్ ఉన్నాయి అన్నమాట. ఇదంతా స్ట్రీట్ అనుకో, ఇటు సైడ్ బ్రిడ్జ్ పైన షాప్స్ ఉన్నాయి. శ్రావణ్ ఎటువైంది, బ్రిడ్జ్ పైనకి వెళ్ళి కొన్ని క్లిప్స్ తీసుకున్నాం మనం. ఏమన్నా కదా నాకు సైజు. శ్రావణ్ ఎటు పోయింది రా బాబు. కరెక్ట్ మళ్ళా ఆ బ్రిడ్జ్ పైన షాప్లు ఉన్నాయి, చూసినావా?
అంత మాత్రం ఏడంటే అవన్నీ షాపింగ్ చేస్తావా? షాపింగ్ చేసి ఇక్కడికి వచ్చినాం కదా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ, అందరు ఫోటోలు దిగొస్తున్నారు. కొంచెం ఎండ బాగానే కొడుతుంది, చిట్టలు వేస్తుంది ఎండకి. కొంచెం దగ్గరికి వెళ్ళి జాగా దొరికిన తర్వాత లోపలికి ఒక ఫోటో దిగాలి. ఇక్కడ మస్తు వస్తుంది, వెనకాల షిప్పులు కూడా రావాలా. ఎట్లా అనిపిస్తుంది? బ్రిడ్జ్ మీద నిలిచిన పాలిష్ బండి ఉంది కదా ఇక్కడ, ఏడో పేర్లు చెప్పుకోరు ఫ్లవర్స్ వచ్చి జారుతుంది ఆడ కొనాకి. గైస్ ఇదంతా షాపింగ్ ఏరియా. మేము ఇందాకే ఒక చిన్న మ్యాగ్నెట్ కొనుక్కున్నాం మా మెమొరీ కోసం. ఇక్కడికి వచ్చినట్టు ఇట్లాంటి మ్యాగ్నెట్ ఒకటి తీసుకున్నాం. ఏం కత్తి? నేను తీసుకుంటా. బిల్లలు ఆడతారు చూసినావా, కత్తుల ఫైటింగ్ సేమ్ అట్లాంటిది. అది గుర్తుందా? పిల్లలు ఉండాలా? గుర్తుంది. ఇదేంటి ఫనీ? షార్ట్, అది ఇంగ్లీష్లో పత్తి అంటారు, తెలుగులో షార్ట్ అంటారు. నా హ్యాట్ మర్చిపోయి వచ్చాను గైస్. డార్లింగ్ సినిమా టోపీ. డార్లింగ్ సినిమా టోపీ నువ్వు పెట్టుకోవాలి. టోఫీ అంట, టోపీ. హ్యాండ్ బ్యాగ్స్ అబ్బో పిచ్చ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి గైస్. మీరు ఎవరైనా ఏమైనా కొనుక్కోవాలనుకుంటే అస్సలు ఇక్కడ కొనుక్కోకండి. ఒకవేళ మీరు ఫ్యూచర్లో వచ్చినారండి, ఫుల్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నేను నీకు కొనుక్కోమన్నా. ఇగో నా చేతిలోనే ఉన్నాయి. ఇట్లా కొన్ని షాపులు బట్టలు నన్ను అట్రాక్ట్ చేస్తున్నాయి, కానీ ఇక టీషర్ట్ కొనుక్కోవా ఫనీ నిజంగానే? ఓయ్ కాదు, అది జస్ట్ ఫ్రేమే, కావాలంటే తీసుకోండి అని. రెండైతే 500 €. ఇట్లాంటి ఫోటోలు €3 €5. ముట్టదు మరి. ఏంది ముట్టదు? అది తిట్టడం కాదు, బొంజోర్నో చావు అన్నది. చూడు బట్టలు చూడు. అప్పుడప్పుడు వేసుకొని ఆడతారు. లేదు మాల్టాలో కూడా ఆ ఫెస్టివ్ ఉంటుంది చూసినావా, కార్నివాల్. అబ్బా ఇది చూడు, ఈ చిన్న పాప నా ఫ్యూచర్ బేబీకి తీసుకుంటా అంటే వద్దంటున్నాడు గైస్. తీసుకుందాం కదా. ఇది చూడు ఎంత క్యూట్. ఇగో డ్రెస్ గింత అంటే దీనికి హ్యాండ్ బ్యాగ్. లేదు, అదే ఏడుస్తుంది నా కోసం, లాంటి డ్రెస్సెస్. ఇట్రా ఇగో ఫనీ. అంబులెన్స్ కూడా పోతుంది ఇక్కడ నీళ్ళలో. అంబులెన్స్ సేమ్ రోడ్ మీద సిస్టమ్ ఎట్లుంటుందో అట్లానే ఉంది ఇక్కడ మొత్తం. ఐ హోప్ ఎవరికి ఏం కాదని చెప్పి. ఇక్కడ మొత్తం వాటర్ మొత్తం జలుకు అయిపోయినాయి ఒక్క సెకండ్లలో. అన్ని రకరకాలు చూస్తున్నాం గైస్, ఎట్లున్నాయి భయంకరంగా. అయ్యో చెక్కనా? నేను ఇంకా స్టీల్ అనుకుంటున్నా. గిది కూడా చెక్క కాదు, గిది చెక్కినాయి అవన్నీ హ్యాండ్ మేడ్ కాడ. ఎవరు ఒకసారి ఇట్లా చేసారు, ఎంత ప్రైస్? €250, 50,000 ఒక్కొక్కటి. అలా 25,000, 50,000. కొను మరి, గిఫ్ట్గా కొంటా అన్నావు కదా. ఇది పెట్టుకోని రోజు. సరే నీ పక్కకే వంట కదా.
ఇక్కడ మొత్తం ఇక గ్లాస్తో చేసారు. డేంజర్. మనోడు ఒక లోపలికి పోయిండు, బ్యాగ్ తీసేసి పోయిండు లోపలికి. బ్యాగ్ దాకా మన కింద పడితే పైసలు కట్టిస్తారని చెప్పి. ఇక్కడ సూట్లు కూడా అమ్ముతారు, సగ్గ రేట్లు ఉన్నాయి. అదంతా అయిపోయిన తర్వాత ఆ బ్రిడ్జ్ మీద అన్ని ఫోటోలు దిగినాక మనం ఇంకో ప్లేస్కి పోతున్నాం. మంచి చిన్న చిన్న సందులాలకి వెళ్ళున్నాయి రోడ్ మొత్తం. ఇక్కడ స్పెషాలిటీ ఉంది, ఇట్లాంటి బొమ్మలు అవి ఇవి మొత్తం అవే గ్లాస్తో చేసినాయి. ఒక గది గోవము పక్కన ఒక గోవము రావనట్టుపోయింది. ఏమనుందా ఏమనుందా? అరే ఏమన్నా ప్లేసా? నువ్వేం చెప్తున్నావు? నేను జస్ట్ నాకు తెలిసి ఒక 15 days బ్యాక్ అనుకుంటా ఈ రీల్ చూసినారా, గిడెవరో హోటల్లో స్టే చేస్తే ఏమన్నుంది ఆ ప్లేస్ ఇది. అట్లా రీల్ చేస్తే అబ్బాయి ఇట్లాంటి ప్లేస్లో ఏడుంటాయిరా బాబు అనుకున్నా. ఇప్పుడు నువ్వు వచ్చినావు, వేరే వాళ్ళు అనుకుంటారు ఎట్లాంటి ప్లేస్లు ఏడున్నాయరా అని. వావ్, ఏమన్నుందా? ఏమంటారు చెప్పు దీన్ని? ఎన్ని పిల్లర్లతో నట్టు చూడు. ఓరే బాప్రే బాబు, ఏమన్నుందా? బసిలికా ది సెయింట్ మార్కో. మనం జూమ్ చేసి చూద్దాం. అసలు ఈ ఫోన్ కన్నా నిజంగానే బాగుంది. గుర్రాలు దానికి అపోజిట్గా ఇటు సైడ్ ఒక బిల్డింగ్ ఉంది. వావ్, ఓ వావ్, ఏమన్నా పెద్ద బిల్డింగ్ ఇది. ఏమన్నా ఖతర్నాకుందా? ఆ చిన్న 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 సందులకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది చూస్తే ఏమనిపిస్తుంది, ఇక్కడ గాలి, విండు, అటు సైడ్ నుంచి వాటరు, అటు సైడ్ కిందికి కావాలి. ఇప్పుడు ఇంకా హైలైట్ ఉంటుంది. సూపర్ ప్లేస్. మనం అట్లా మ్యూజిక్ వినుకుంటా అటు క్రాస్ అయ్యి ఇటు వస్తే ఇక మనకి గొండాలోస్ అనిపించాను అన్నమాట. గొండాలోస్ అంటే ఏంటంటే అప్పట్లో ఈ వెటికన్ పీపుల్, రిచ్ పీపుల్, వెరీ వెరీ రిచ్ పీపుల్ యూజ్ చేస్తున్నాయి అన్నమాట స్పెషల్ సర్వీస్ కోసం. అట్లా ఇప్పుడు కూడా స్పెషల్ సర్వీస్ లెక్కన పెట్టిరు. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నార్మల్గా మనం తిరగాలనుకుంటే చీప్లా ఆ చిన్న పెద్ద బోట్ ఉండే చూసిన ఆ పెద్ద బోట్లో తిరగాలన్నమాట. గొండాలోస్. అన్ఫార్చునేట్గా వెదర్ మొత్తం చేంజ్ అయ్యి కొంచెం క్లౌడీ అయింది, లేకపోతే ఇక్కడ సన్సెట్ ఫోటోస్ సూపర్ వస్తాయంట. అటు చూడు, వావ్ నైస్. సో దీని తర్వాత మనం ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి గట్ సైడ్ పోదాం. అక్కడ మస్తు మంది ఉన్నారు, కనిపిస్తురా? అడిపోయి ఆ ప్లేస్ ఏందో చూసేసి పోతే ఇంటికి పోదాం. ఇక చల్లగా అవుతుంది వెదర్. ఓ ఇదే మనం బ్రిడ్జ్ పైన ఇల్లు, బ్రిడ్జ్ అదేందో అర్థమవుతలేదు కట్టిరు. మన బోట్ సర్వీస్ నడుస్తుంది. ఇక్కడ మస్తు ఉన్నది లొకేషన్. ఇక్కడ మస్తు మంది ఆగకుండా ఫోటోలు దిగుతారు. ఇది బ్రిడ్జ్ ఆఫ్ సైన్స్ అంటారు అనమాట. బ్రిడ్జ్ ఆఫ్ సైన్స్. ఇది ఎన్ని బ్రిడ్జ్లు ఉన్నాయో, 4 బ్రిడ్జ్లు ఉన్నట్టున్నాయి లైన్గా, అందుకే అట్లా అంటారు బ్రిడ్జ్ ఆఫ్ సైన్స్ అని. అటు సైడ్ చూసుకుంటే అదొక అమేజింగ్ లొకేషన్. మనం ఇచ్చా నిల్చొని కూడా ఫోటోలు దిగచ్చు. వచ్చినాం అన్నమాట వెకేషన్. చిన్న ప్లేసులు నచ్చినాయా? సో సిటీ మొత్తం వాటర్లు ఉందన్నమాట. ఇది మనం వచ్చిన ప్లేస్ మొత్తం వాటర్ మీద ఇల్లులు, హోటళ్ళు. సిటీ ఆఫ్ వాటర్, సిటీ ఇన్ ద వాటర్. చలో మనకి ఇయ్యాలకి అయితే అయిపోయింది ట్రిప్. వెదర్ కూడా మస్తు చేంజ్ అయిపోయింది. ఎట్లా గాలి వస్తుంది. షిప్ మన బస్ స్టాప్ చూడు ఎట్లా అవుతుందో. చిన్న షిప్పులు ఎట్లా అవుతున్నాయి, వచ్చినాయి.
డేంజర్ అవుతుంది వెదర్ డేంజర్. బస్ స్టాప్కే అవుతుంది మొత్తం. బోట్ స్టాప్. ఇప్పుడే తక్కువ వర్షం పడుతుంది. వర్షం దొరుకుంటూ వచ్చినాం బస్ దిగిన తర్వాత. ఇప్పుడే రూమ్ ఇచ్చిర్రు. రూమ్ నెంబర్ 714. లెట్స్ గో ఇన్సైడ్. లోపలికో కార్డు పెట్టాలి, అయితే లైట్ వస్తుంది. కార్డు దాంట్లో పెడితే లైట్లు వస్తాయి. బిస్కెట్లు ఇచ్చిర్రు. ఇంకేడేమున్నా చూడు, చూడు. నైస్ రా, థ్యాంక్ యూ పని.